మోటివేషన్ सभी का मौजूद है खुसूसी मेहमान की फजल के बारे में उनको बयान करेंगे उनको भी स्टेज पर बुलाया गया है और हमारे यादव भाई साहब को अली भाई साहब को निराज साहब को पब्लिक सेक्रेटरी है प्लीज स्टेज पे आइए बिना भाई अली भाई బ్యాంక్ గారు వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం। ఈరోజు పటంచెరు నియోజకవర్గ స్థాయి ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది। ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి మైనారిటీ పెద్దలు మిగతా పెద్దలందరూ ఈనాటి మోటివేషన్ సమాజం గురించి సమరాస్యం గురించి చెప్పేటటువంటి వ్యక్తి మన షఫీ భాయ్ గారికి అందరి తన నియోజకవర్గ ప్రజల తరఫున షఫీ భాయ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। ముఖ్యంగా ఈరోజు మనమందరము పటంచెరు నియోజకవర్గ స్థాయి మైనారిటీ సోదరులు కానీ హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాల వారిని గౌరవించే రీతిలో మనం అందరం కలిసి ముందుకు అడిగేస్తా ఉన్నాం। రేపు రాబో కాలంలో అదే పద్ధతిలో మనం అందరం కలిసి ముందుకు పోవాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సమయం లేదు కాబట్టి మనం అందరము మీ అందరికీ అడ్వాన్స్గా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ వేదిక పైన ఉన్నవారికి ఈ సభలో హాజరైన వారందరికీ అధికారులకు అందరికీ మైనారిటీ సోదరులకు అందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ। సరైనది మీ వర్గం సరైనది కాదంటారు। వాస్తవానికి ఏమిటి దేవుడి దృష్టిలో దేవుడు వర్గాన్ని బట్టి స్వర్గాన్ని ఇవ్వడు, క్యారెక్టర్ని బట్టి స్వర్గాన్ని ఇస్తా ఉంటున్నాడు। దేవుడు వర్గాన్ని బట్టి స్వర్గాన్ని ఇవ్వడు, దేవుడు దేన్ని బట్టి ఇస్తాడు? మీ క్యారెక్టర్ మాసం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఎంతమంది అయితే ఈ కార్యక్రమానికి హాజరై ఉన్నారో ఇక్కడ చూసినట్లయితే ఇది చెప్పడానికి ఇఫ్తార్ పార్టీ, కానీ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కలిసి గొప్ప సోదరభావం ఇక్కడ కనిపిస్తుంది। ఇప్పుడే కాదు, గడిచినటువంటి 24 సంవత్సరాల నుంచి మన శాసనసభ సభ్యులు ఈ విధంగా అందరినీ ఏకం చేయాలని చెప్పేసి ఈ ఇఫ్తార్ పార్టీని ఏర్పాటు చేయడం నిజంగా చెప్పాలంటే ఇది ఒక మినీ ఇండియాని ఇక్కడ చూపిస్తూ ఉంటుంది। మన భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తాం, అలాంటి భిన్నత్వంలో ఏకత్వం ఉందంటే మన నియోజకవర్గము ఇంత గొప్పగా ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రెడిట్ మొత్తం కూడా మన ఎమ్మెల్యే గారికి వస్తుందని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం। ముఖ్యంగా ఇక్కడ రంజాన్ మాసం నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి। అసలు రంజాన్ నెల ఏంటి, రంజాన్ నెల ఎందుకని ఉపవాసాలు పాటిస్తున్నారు, దీని గల కారణం ఏంటంటే ఖురాన్ గ్రంథంలో సూర బకరా 2వ సూరా 183వ ఆయతలో తెలియజేయడం జరుగుతుంది। బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం షహరు రంజాన్ అల్లజీ ఉంజిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయనాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్। మనకి हैदराबाद से आज बोल गए इधर